టీఆర్ నిజాం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లు ప్రధాన వార్తలు ఒకసారి చూస్తున్నాం. ఇక బస్సుకు సంబంధించిన కార్మికులంతా, ఆర్టీసీ కార్మికులంతా సమ్మెకు పిలుపునిచ్చారు. నిన్న వాళ్ళు ఆల్రెడీ చర్చలు జరిపిస్తామని చెప్పేసి అన్నారు, ఐఏఎస్లకు సంబంధించి. ఆ చర్చలు విఫలమైనాయి అని చెప్పేసి ఈరోజు వాళ్ళు స్ట్రైక్ అయితే ఇచ్చారు. బస్సులు బంద్ అని చెప్పేసి ఇచ్చారు. వాస్తవానికి ఏంటంటే ఈ బస్సు ఆర్టీసీని ప్రగతి రథచక్రాలుగా పిలుచుకుంటారు. ప్రగతికి ఒక రథంగా మారుతూ ఉంటుంది. ప్రగతికి రథచక్రాలుగా పిలుచుకుని పడుతున్నటువంటి రోడ్డు రవాణా శాఖ అనేది ఈరోజు నిలిచిపోయింది. ఎందుకంటే మీరు ఏదైతే మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి నెరవేర్చండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక వీళ్ళు ప్రభుత్వం ఏమో ఒక 4 వారాల కాలము సమయం అడిగితే వాళ్ళు ఆల్రెడీ మీకు చాలా సమయం ఇయ్యము, మేము సమ్మెకు దిగుతాం అని చెప్పేసి అర్ధరాత్రి నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే 65 లక్షల మంది ఈ బస్సు ప్రయాణాలలో ప్రయాణం చేస్తారని చెప్పేసి ఒక లెక్కలే చెప్తాను. అందులో హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవానికి ఈ బస్సుల సమ్మెల వల్ల విద్యార్థులు, ఉద్యోగస్తులు చాలామంది ఇబ్బందులు పడే సందర్భం అవుతున్నారు. ఈ ప్రగతి రథచక్రాలు ఆగే వరకు ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని నడిపించవలసిన ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు మీరు ఇచ్చినటువంటి హామీలు అనే వాళ్ళు అడుగుతూ ఉన్నది నెరవేర్చాలి కదా. ఈ కాలయాపన చేసుకుంటే ఇప్పుడు 2-4 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నారు. మరి ఇంకెప్పుడు చేస్తారు? ఆర్టీసీ బస్సులు మొత్తం పరిష్కారం కోసం 4 వారాల సమయం వేయాలన్న ప్రభుత్వ అధికారులు ఈ కమిటీ ప్రతిపాదన ఆర్టీసీ చేసి తిరస్కరించింది. తన సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగింది. దీంతో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తప్పని పరిస్థితులకు సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం దృష్టి పెడతాను. మరి నిజంగా వీళ్ళందరికీ ఇబ్బందులు కదా, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరే కదా. కాబట్టి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంకులాడుతాను. నిజంగా వీళ్ళ సమస్యలను తీర్చడానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంకులాడాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఈరోజు బస్సులు నడవకపోతే ఎంతమంది స్థితిగతులు ఏ విధంగా ఉంటుంది చూడాలి. పనికి పోయేటోళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, కాలేజీలో పోయేటోళ్ళు ఉంటారు, స్కూల్లో పోయేటోళ్ళు ఉంటారు. మళ్ళీ వీళ్ళ పరిస్థితి అంత ఏందో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా మీరు ఏదో మీరు సాధించడం అని చెప్పి చెప్పుకున్నట్టు ఈ ప్రభుత్వాలు ఈ సమ్మెలు తీవ్ర చేస్తారు. పనిచేసే కార్మికుల జీతాలు ఇవ్వని సందర్భాలు ఉన్నది. ఇక మిమ్మల్ని తిట్టుకోనరా అంటే నీ అమ్మ మీరు ఇంత తిన్నారు, మీరు ఇంత తిన్నారు, మీరే సంపాదించుకుంటారు కదా, మీరే తింటారు కదా. మరి ప్రజలు బాగు చేసింది ఎక్కడ? బస్సు బంధు పాపం. సమస్యలు పరిష్కరించడం అర్థం చేసి సమ్మె పాట సచివాలయంలో సుదీర్ఘ చర్చల విఫలం. 4 వారాల అధికారులు గడువుకు అంగీకరించడం చేసి అర్ధరాత్రి నుంచే అది 15 లక్షల 65 లక్షల మంది ప్రయాణికులకు తిప్పాలు ఉన్నాయని చెప్పేసి వార్తలను అయితే ఇచ్చింది. ఆయన ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనను జేసీ తిరస్కరించింది. తన సమస్యను వెంటనే పరిష్కరించిన మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకి దిగింది. ఈ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి దీర్ఘకాలంలో ప్రైవేటు వాహనాలు అధిక ధరలకు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు ఆగుతారా? వీళ్ళు నిజంగా ఆగుతారా? ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు అర్జెంట్గా కూడా అక్కడ బయటికి పోవాలి. కాబట్టి ఇప్పుడు ఈయన ఇంత ఇస్తేనే వస్తా అని చెప్పేసి ఆయన అంటారు, తీరుస్తారు. నిజంగా మీరు ఇది ఒక వాళ్ళ సమ్మెకి ఎప్పుడైతే మీకు నోటీస్ ఇచ్చారో అప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లనే చేయాలి. వీళ్ళ సమస్యను అప్పటి నుంచి అన్నా చేయాలి. మీరు తిట్టుకోవడానికి సరిపోతుందే. మరి ప్రతిపక్షాలు రేపు పొద్దుగాలుగా దుమ్మెత్తింది. మరి నిజమేంది అబద్ధమైంది తేల్చుకోవాల్సిన సందర్భం మీ పైనే ఉన్నది. ఇక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారని చెప్పి తెలిసింది. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు విఫలమని చెప్పేసి సమ్మెకి వెళ్తున్నామని చెప్పేసి రాత్రి 9 గంటల నుంచే వాళ్ళైతే అది ఒకటి లేవనెత్తి సుమారు 4 గంటల పాటు చర్చలు చేసిండ్రు. అయితే వాళ్ళు వేసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు 4 వారాలు కావాలని చెప్పేసి అడిగితే పొన్నం ప్రభాకర్ ఫోన్లో వివరించారు. అయిన వాళ్ళ మాటలే మేము సమ్మకి వెళ్తామని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. అంటే
మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది బస్సు ప్రయాణంలో పోతారని చెప్పేసి లెక్కలు అయితే చెప్తానే. అందులో 25 లక్షల మంది మాత్రం హైదరాబాదు ప్రాంతంలో ఉన్నారు అని చెప్పేసి అంటారు. వీరందరిపై సమ్మె ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఇందులో కొద్దిమంది మాత్రం సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించారని చెప్పేసి అంటారు. అదేవిధంగా అద్దె బస్సులు ఎలక్ట్రానిక్ బస్సు నడిపే అవకాశం ఉంది. అయితే సమ్మె కాదని ఏ బస్సు రోడ్డు ఎక్కినా అడ్డుకుంటామని చెప్పేసి ఆర్టీసీ జేసీ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో సమ్మె రెండోసారి సమస్య పరిష్కారంతో ఆర్టీసీ సమ్మెలు దిగడం. 2019 బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు ఏకంగా 55 రోజులు సమ్మె చేశారు. అప్పుడు వాస్తవం పెద్ద ఎత్తున సమ్మె చేస్తే పోలీసు బలగాలను మోహరించి ప్రైవేటు డ్రైవర్లను పెట్టి అప్పుడు ప్రభుత్వం జిజ్జుకు పోయి చేసింది. మరి ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో చూడాలి. ఆల్రెడీ కంప్లైంట్ చేసిరు. ఆర్టీసీ సేవల సమస్యలపై ప్రభుత్వం నిధులు అందినాయి, వాటి పరిశీలిస్తాను అని చెప్పేసి అంటారు. ఏమైనప్పటికీ వాళ్ళకు న్యాయం జరగాలి, ప్రజలకు ఇబ్బందులు గురి కాకుండా ప్రభుత్వం చూడాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాము.